ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో చెప్పినా గదా! మా అమ్మని ఒకరు మ్యానిపులేట్ చేస్తున్నారు అని. ఆ మ్యానిపులేషన్ వల్లనే మా అమ్మ సడెన్‌గా మా పెళ్ళికైతే నో అని చెప్పేసింది. మా అమ్మ సడెన్‌గా ఎందుకంత మారిపోయింది? తనని ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారనేది నాకు, మా బావకి చాలా బాగా తెలుసు. దేనికైనా తొందరపడొద్దు. అన్నీ అవే సర్దుకుంటాయిలే అని చెప్పేసని కొన్ని రోజులు కామ్‌గా ఉన్నాము. ఇంకా తర్వాతనే మా బావ అయితే ఇంకా మా అమ్మతో అన్నీ క్లియర్‌గా మాట్లాడిండనమాట. సో, తనకైతే అర్థమైంది ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని. అమ్మని మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి తీసుకురావడానికి మా బావ పడ్డ తంటాలు అంతా ఇంత కాదబ్బా అసలు. అబ్బో! చాలానే కష్టపడ్డాడులెండి నా కోసం. నేను ఇంకా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా బ్యాచ్‌తోనే సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయన్నమాట. సో, అప్పుడు నేను సెకండ్ ఇయర్‌లో థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఒక 1 వీక్ ఏమో హాలిడేస్ వచ్చినాయి. లోపు మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో ఒక ఫంక్షన్ అయితే అటెండ్ అవ్వాల్సి వచ్చిందన్నమాట మేము. అయితే ఎలాగో హాలిడేస్ కాబట్టి అక్కడే మా అమ్మమ్మ కూడా ఉందని చెప్పేసని ఇంకా నేనైతే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయిందబ్బా అసలు సీసాలు కథ. మీదటే సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెంటనే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను యూజ్ చేసిన కోంబ్ అయితే చాలా ఫ్లెక్సిబుల్ గా, చాలా స్మూత్ గా, చాలా బాగుంది. ప్రోడక్ట్ నేను వాడిన తర్వాత రివ్యూ ఇవ్వకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తాను. ఇన్స్టాలో చూసే వాళ్ళైతే కనుక లింక్ కోసం లింక్ అని కమెంట్ చేసేసేయండి.